మన జీవితంలో మనం జవాబులు పొందుకోవాలి అని ఆశిస్తున్న దానికంటే మనకు జవాబులు ఇవ్వాలి అనే ఆశ దేవునికి 100 రెట్లు ఎక్కువగా ఉంది. మరి మన జీవితంలో మనం పొందుకోవాలని ఆశిస్తున్న ఆశీర్వాదాలు పొందుకోకపోవడానికి కారణం ఏమిటి? మనకు రావాల్సిన జవాబులు రాకపోవడానికి కారణం ఏమిటి? మనం చేరుకోవాల్సిన గమ్యానికి చేరుకోకపోవడానికి కారణం ఏమిటి? ఈరోజు ఈ విషయాలు మీతో పంచుకోబోతున్నాం. మీలో చాలామంది ఆశించిన స్థాయిలో విజయం సాధించటం లేదు, చేరుకోవాల్సిన గమ్యానికి చేరుకోలేకపోతున్నారు, ఎక్కవలసినటువంటి ఎత్తు ఎక్కలేకపోతున్నారు, పొందాల్సినటువంటి ప్రతిఫలాన్ని పొందుకోలేకపోతున్నారు, చేరుకోవాల్సినటువంటి స్థానానికి చేరుకోలేకపోతున్నారు, నిస్పృహలో జీవిస్తున్నారు. మీరందరూ అనుకుంటున్నారు దేవుడే నాకు ఇవ్వాల్సింది ఇవ్వటం లేదని చెప్పి. అది వాస్తవం కాదు. నీకు ఇవ్వాల్సింది ఇవ్వాలి అని చెప్పి దేవుడు నీకంటే 100 రెట్లు ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. మరి ఎక్కడ జరుగుతుంది పొరపాటు? ఎందుకు ఈ ఆలస్యం? ఎందుకు చేరుకోలేకపోతున్నా? ఎందుకు పొందుకోలేకపోతున్నా? ఎందుకు నా జీవితంలో విజయం సాధించలేకపోతున్నా? వీటన్నిటికీ పరిష్కారం సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11వ వచనం. రండి అందరం కలిసి చదువుదాం. యెహోవా అంటున్నాడు, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేసెదరు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక క్రియలన్నిటిని చూచి నన్ను నమ్మక ఉందురు? దేవుడు అంటున్నాడు ఎన్నాళ్ళో. ఫ్రెండ్స్, దేవుడు అంటున్నాడు ఎన్నాళ్ళో. ఇదే ప్రశ్న మీ జీవితంలో కూడా అనేక సార్లు ఉత్పన్నమైంది. ఇదే మాట మీ నోట్లో నుంచి చాలాసార్లు వచ్చి ఉంటుంది. ఎన్నాళ్ళు? దాన్ని మన భాషలో ఎంతకాలం అనే ప్రశ్న మీ జీవితంలో వచ్చిందా రాలేదా? ఈ మాట మీ నోట్లోంచి పదే పదే ఇలా ఎంతకాలం? ప్రమోషన్ రానప్పుడు ఇలా ఎంతకాలం? బంధువులు నిన్ను అపార్థం చేసుకొని ఆడిపోసుకుంటూ ఉంటే ఇలా ఎంతకాలం? ఎంత కష్టపడినా, ఎన్ని పంటలు వేసినా చేతికి పంట రాకపోతే ఇలా ఎంతకాలం? నువ్వు ఎంత కష్టపడుతున్నా, ఎంత ప్రయాసపడుతున్నా, పడుతున్న కష్టానికి ప్రతిఫలం రాక 0 లెవెల్లో ఉండిపోతే ఇలా ఎంతకాలం నా జీవితం అనే ప్రశ్న సహజంగా మనం వేస్తూ ఉంటాం. అదే మాట దేవుని నోట కూడా పదే పదే వస్తుంది. ఇలా ఎంతకాలం? దేవుడు అంటున్నాడు ఇలా ఎంతకాలం? దేవుడికున్న సమస్య వేరు, మనకున్న సమస్య వేరు. మనకున్న సమస్య ఏమిటంటే మనం అనుకున్నది సాధించలేకపోతున్నాం అని చెప్పి ఇలా ఎంతకాలం అని మనం అంటుంటే, దేవుడు అంటున్నాడు ఇలా ఎంతకాలం? ఏ ప్రశ్న అయితే పదే పదే నువ్వు వేసుకుంటున్నావో అదే ప్రశ్న దేవుడు నీకు వేస్తున్నాడు. ఎంతకాలం అయ్యా ఈ జీవితం? ఎంతకాలం అయ్యా ఈ దుర్భర పరిస్థితి? ఎంతకాలం అయ్యా ఈ దరిద్రం? ఎంతకాలంగా ఇలా దౌర్భాగ్యుడిగా ఉంటావు? ఎంతకాలం ఇలా నిస్పృహలో ఉంటావు? నీకోసం నేను ఉన్నతమైనటువంటి భవిష్యత్తును దాచిపెట్టాను. నీకోసం నేను శ్రేష్టమైనటువంటి జీవితాన్ని అట్టిపెట్టాను. సకల ఆశీర్వాదాలు నీకోసం నేను దాచిపెట్టాను. వాటిని పట్టించుకోకుండా, వాటిని అనుభవించకుండా, వాటిని అందుకోకుండా, వాటిని పొందుకోకుండా, నువ్వు చేరుకోవాల్సిన స్థానానికి చేరుకోకుండా ఎంతకాలం ఇలా ఏడుస్తావు నువ్వు? దేవుడు ప్రశ్నిస్తున్నాడు.